హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అవినాష్. బిగ్ బాస్ సీజన్ 8లో ఒక బెస్ట్ కమెడియన్గా వచ్చి అందరినీ అల్లరించి అందరినీ నవ్వించిన అవినాష్. ఈ అవినాష్ టాప్ 5లో ఒకరిగా అయితే బిగ్ బాస్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న అతని జర్నీ చూసిన తర్వాత నాకు కొన్ని అయితే అనిపించాయండి. ఏంట్రా అంటే బిగ్ బాస్ సీజన్ 8లో అతని జర్నీ అందరూ చూస్తూ ఉన్నప్పుడు అతను చేసిన కామెడీని చూపించారు, అతని అగ్రెషన్ చూపించారు, తర్వాత అతను అందరితో బిహేవ్ చేసే విధానం కానీ అందరితో మాట్లాడే విధానం కానీ అన్నీ బిగ్ బాస్ అయితే చక్కగా చూపించారు. అవిట్లో అంతా అవినాష్ కనబడ్డాడు. కానీ బిగ్ బాసు అవినాష్ ఆడే గేమ్స్ ఏదైతే ఫస్ట్ లాస్ట్ వరకు అవినాష్ ఎన్ని గేమ్లు ఆడారో అన్ని గేమ్లు కూడా ఎంత వీలైతే అంత అవినాషే కనిపించాలా అని చెప్పేసి అయితే డిజైన్ చేసి, ఎందుకంటే అవినాష్ జర్నీ కాబట్టి డిజైన్ చేసి అవినాషే కనిపించాలా అని చూపించిన గేమ్లో కూడా ఖచ్చితంగా నాకు నిఖిల్లే కనిపించాడండి. ఎందుకురా అంటే నిఖిల్ ఏ గేమ్లో అయితే అవినాష్కి పోటీగా ఉన్నాడో ఇప్పుడు 4 మెంబర్స్ ఉండాలంటే 4 మెంబర్స్లో నిఖిల్ ఒకటిగానే ఉంటే ఫస్ట్ పరిగెత్తడంలో కానీ ఫస్ట్ చేయడంలో కానీ నిఖిల్లే ముందుంటాడు. కాబట్టి వాళ్ళు ఎంత కెమెరాలో కట్ చేయాలి అనుకున్నా కానీ నిఖిల్లే కనిపించాడండి. ఎక్కడ చూసినా కానీ నిఖిల్లే కనిపించాడు. చివరికి ఆయన ఈ టాప్ ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లో కూడా మనకి నిఖిల్ కనిపిస్తాడండి. నిఖిల్ కనిపిస్తాడు. కాకపోతే రోహిణి అడ్డం వచ్చింది మాత్రం మనకు కనిపించదు. ఎందుకురా అంటే అది కట్ చేసేసి అవినాష్ విన్ అవ్వడం మాత్రమే చూపిస్తారు కాబట్టి మనకు అది కనిపించదు. కానీ ఆ ఒక గేమ్లో మాత్రమే నిఖిల్ పడిపోయేది, అవినాష్ సక్సెస్ అయ్యేది కనిపిస్తుంది. మిగతా అన్ని గేమ్స్లను అవినాష్ నిఖిల్ పరిగెత్తా ఉంటే నిఖిల్లే ముందుంటాడు. మూట్ల టాస్క్లో కూడా అంతే అవినాష్ నిఖిల్ పోటీ పడితేనే నిఖిల్లే ఫస్ట్ ఉంటాడు. ప్రతి ఒక్క టాస్క్లో నిఖిల్ వచ్చేసి సూపర్ 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 అని చెప్పేసి అవినాష్ జర్నీ చూస్తుంటే కూడా మనకు అనిపించడం విధంగా ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పుకున్నా అకస్మాత్ వాళ్ళు నిఖిల్ది లేట్గా జర్నీ చూపించినా కానీ ఎవరు నిఖిల్ ఫ్యాన్స్ దయచేసి బేజారే పడొద్దండ. అందరికీ తెలుసు నిఖిల్ ఎలా ఆడారా అని చెప్పేసి. వేరే వాళ్ళ జర్నీ చూస్తున్నా కూడా మనకి నిఖిల్ గుర్తొచ్చే విధంగా నిఖిల్ జర్నీ ఉంది. కాబట్టి ప్రౌడ్ టు బీ నిఖిల్ ఫ్యాన్ ఎవరైనా కానీ. గౌతమ్ బాగా ఆడతాడు, ఇంకా ప్రేరణ బాగా ఆడుతుంది. కాకపోతే వీళ్ళందరితో కంపేరింగ్ చేసుకుంటే మాత్రము నిఖిల్ ఈజ్ ఏ సూపర్ గేమర్ అని చెప్పేసి అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇక ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే అంటే ఓట్స్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఎవరినైతే విన్నర్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటే వేసి గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.